మొన్న షీ నేత్ర, అంతకుముందు షీ టీమ్స్, ఇప్పుడు స్పందన. అయిన వాళ్ళకి ఆపదొస్తే ఆలోచిస్తామేమో కానీ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అరక్షణం కూడా ఆలోచించమంటోంది తెలంగాణ సర్కార్. కొత్తగా మహిళల భద్రతలో భాగంగా స్పందన టీమ్స్ని రంగంలోకి దించింది. ఇంతకీ స్పందన ఆడపిల్లలకు ఎలా రక్షణగా ఉంటుంది, ఆపద సమయంలో ఎలా కాపాడుతుంది చూద్దాం. షీ టీమ్స్ ఆడపిల్లలను ఏడిపించే ఆకతాయిల భరతం పడుతుంది. షీ నేత్ర మహిళల ప్రైవసీని దెబ్బతీసే స్పై కెమెరాల అంతు చూస్తుంది. స్పందన అత్యవసర పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది. తెలంగాణలో మహిళల భద్రతా అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో వరుసగా టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టింది. ఇందులో షీ టీమ్స్, షీ నేత్ర, తాజాగా తీసుకొచ్చిన స్పందన వంటి వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. షీ టీమ్స్ 2014లో ప్రారంభమైన ప్రత్యేక యూనిట్. ప్రధానంగా ఈవ్ టీజింగ్, స్టాకింగ్, హెరాస్మెంట్ వంటి సమస్యలను అరికట్టడం దీని లక్ష్యం. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు చేసి వేలాది మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా కేసుల్లో అరెస్టులు కూడా జరిగాయి. మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మహిళల ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేలా హిడెన్ కెమెరాల బెడద ఇటీవల తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ముప్పును తప్పించుకునేందుకు హైదరాబాద్ పోలీసులు షీ నేత్ర పేరుతో కొత్త అస్త్రాన్ని తీసుకొచ్చారు. హోటళ్లు, మాల్స్, హాస్టళ్లు, విద్యా సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో హిడెన్ కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు షీ నేత్ర టీమ్స్ ను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలో 7 జోన్లకు 7 ప్రత్యేక షీ నేత్ర టీంలను రంగంలోకి దింపారు. ఈ టీమ్స్ కు అత్యాధునిక కెమెరా డిటెక్టర్ల వినియోగం, తనిఖీల సమయంలో పాటించాల్సిన నిబంధనల SOPపై 2 దశల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చారు. షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూమ్స్, ఆసుపత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు మహిళల భద్రత కోసం స్పందన టీంలను రంగంలోకి దింపుతున్నారు. ఈ టీంలను 100, 112తో అనుసంధానం చేస్తారు. ఆపదలో ఉన్న మహిళలు 100కు కాల్ చేస్తే స్పందన టీం అక్కడికి వెళ్లి బాధితురాలితో వారు నేరుగా మాట్లాడి భరోసా కల్పించి సఖీకి తీసుకువెళ్లి వారికి అండగా నిలుస్తారు. 3 నెలల పాటు స్పందన టీంకు శిక్షణ ఇచ్చారు. ఇలా మహిళల భద్రత కోసం 5 నెలల్లో హైదరాబాద్ సిటీలో ఎన్నో కొత్త స్కీమ్లు తీసుకొచ్చారు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వాలు షీ టీమ్స్ ప్రవేశపెడితే ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించినా, మహిళల పట్ల అవహేళనగా మాట్లాడినా శిక్షించడానికి అవసరమైన షీ టీమ్స్ను మనం గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను. ఇలా టెక్నాలజీ, వేగవంతమైన స్పందన, అవగాహనతో మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఈ మోడల్ను అధ్యయనం చేసి అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మహిళలు ఎక్కడైనా సురక్షితంగా ఉండేలా చేయడం లక్ష్యంగా ఈ వ్యవస్థలు నిరంతరం అప్డేట్ అవుతూ ముందుకు సాగుతున్నాయి.